హాయ్ ఫ్రెండ్స్, ఆఫ్టర్ లాంగ్ టైమ్ లాంగ్ వీడియో చేస్తున్నాను. ఈ వీడియోలో ఏంటంటే మేము తిరుమలకి అలాగే శ్రీకాళహస్తికి వెళ్ళాము అనమాట. అవి కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ మీతో షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక్కడైతే మేము తిరుపతికి మార్నింగ్ 7కి బయలుదేరాము ఇంటి దగ్గర నుంచి. తిరుమల వెళ్ళేసరికి 11 అయింది. తిరుమల కాదు, తిరుపతికి వెళ్ళేసరికి 11 అయింది. అంటే తినకుండా వెళ్ళామన్నమాట. అక్కడ తినేసి కింద 11కి తినేసి మనము తిరుమలకి బస్సులో వెళ్తున్నాము. యాక్చువల్గా ఏంటంటే మనము తినేసి అసలు కొండ ఎక్కకూడదు, అలాగే తినేసి కొండ దిగకూడదు. అంటే ఏంటంటే అలా తినేసి ఎక్కడం వల్ల అలాగే తినేసి దిగడం వల్ల ఏంటంటే ఘాట్ రోడ్ కాబట్టి స్టమక్ ఫుల్ అప్సెట్ అవుతుంది, బాగా తిప్పుతుందన్నమాట కడుపులో. కాబట్టి తినేసైనా తినేసే దిగేసి తినాలి, లేదంటే ఎక్కేసి తినాలి. ఇక్కడ ఘాట్ రోడ్లో మా పిల్లలు అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అంటే వాళ్ళు 4 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాము, వాళ్ళు చాలా చిన్న పిల్లలు అప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళకు అంత గుర్తుండదు కదా. ఈసారి మాత్రం చాలా బాగా గుర్తుందనమాట. ఘాట్ రోడ్లో అయితే అది అంటే టర్నింగ్లు వస్తున్నప్పుడు అవి మనుషులం మనం అటు ఇటు వెళ్తాం కదా, భలే ఎంజాయ్ చేశారు మా పిల్లలైతే. ఇక్కడ వచ్చేసి చెక్కింగ్ పాయింట్, అంటే లగేజీని అలాగే మనుషుల్ని చెక్ చేస్తున్నారనమాట బస్సులు దిగేసి. ఆ చెకింగ్ అయిపోయినాక మళ్ళీ రిటర్న్ బస్సు ఎక్కేసాము అనమాట. ఇలా వెళ్తూ ఉంటే ఫ్లవర్స్, చెట్లు చాలా చాలా బాగున్నాయి. ఇంకా కొన్ని వీడియోస్ అయితే డిలీట్ అయిపోయాయి. చాలా చాలా మంచి మంచి చెట్లు, పూలు అవన్నీ తీసాను అనమాట, అవి డిలీట్ అయిపోయాయి. అయితే ఇలా వెళ్తూ ఉన్నప్పుడు ఏంటంటే మనము 3 సీట్ సైడ్ కూర్చుంటే కొండ వైపు మాత్రమే వెళ్తుంటాము. అదే డబల్ సీట్ సైడ్ కూర్చుంటే లోయ కింద పైకి వెళ్తున్న కొద్దీ చిన్న చిన్నగా ఇల్లులు అవన్నీ కనిపించడం అనేది జరుగుతుంది. మేమేంటంటే తెలియక 3 సీట్ సైడ్ కూర్చున్నాం అనమాట. అలా కూర్చోవడం వల్ల ఏంటంటే ఓన్లీ కొండ వైపు మాత్రమే వెళ్తూ ఉంటుంది, ఇటు సైడు మనం చూసేదానికి అవ్వదు కదా. కానీ మా పిల్లలు కొండ సైడ్ కూర్చొని చాలా బాగా ఎంజాయ్ చేశారు. కానీ 2 సీట్స్ సైడ్ కూర్చుంటే ఇంకా బాగుండేది. భలే అల్లరి, అసలు అమ్మ భలే ఉందమ్మా, ఇది భలే తిరుగుతుంది, భలే ఎక్కుతుంది అంటూ భలే నవ్వుతూ ఉన్నారు. జరిగింది చాలా చాలా బాగా. ఆ తర్వాత పైకి వెళ్ళేసి, అంటే మేము ఇక్కడ 2 months ముందే బుక్ చేసుకున్నాం అనమాట టికెట్స్, అలాగే రూమ్ కూడా బుక్ చేసుకొని. అంటే ఏప్రిల్ 6కి బుక్ అయినాయి. బుక్ అయ్యాక మేము ఆ రోజుకి వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాం అనమాట. చాలా పాపకు అమ్మవారు పోసి అలాగ కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల మేము పోలేకపోతామేమో అనుకున్నాం. కానీ బ్రహ్మణికి 3 స్నానాలు అయిపోయాకనే మాకు కరెక్ట్గా ఒక 4-5 days ఇంకా గ్యాప్ వచ్చింది దర్శనానికి. సో ఆ విధంగా దర్శనాన్ని జరిగిందన్నమాట. లేకపోతే మిస్ అయ్యే వాళ్ళమేమో, మళ్ళీ ఇంకోసారి ప్లాన్ చేసుకోవాల్సి వచ్చేది. ఆ విధంగా మేము బాగా పైకి వెళ్తున్నాము, పిల్లలు బాగా చాలా చాలా అయితే లోయర్ సైడ్ అంటే ఇంకా బాగుండేది. 2 సీట్స్ సైడే ఇలాగా కనిపించేది వ్యూ పాయింట్ నీట్గా. కానీ మనం ఇటు సైడ్ కూర్చున్నాం కాబట్టి కుదరలేదు. ఇది వచ్చేసి రిటర్న్ వచ్చేటప్పుడు అనమాట, అటు సైడ్ ఉండేలా చూసుకున్నాము. పిల్లలకి లోయ అంతా కనబడుతుంటుంది కదా బాగా అనేసి. రిటర్న్ వచ్చేటప్పుడు ఏసీ బస్ ఎక్కాము. తినేసి అది కూడా చాలా హెడేక్గా, చాలా తల తిరిగినట్టుగా, చాలా ఇబ్బందిగా అనిపించింది. చాలా కష్టంగా కిందికి వచ్చేసరికి బాగా ఫుల్గా టైర్డ్ అయిపోయాము, అంత ఇసుగు వచ్చేసింది. అలాగే మనము పైన దర్శనానికి ముందుగా ఫస్ట్ రూమ్ తీసుకున్నాం కదా, రూమ్ తీసుకొని రూమ్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ 100 రూపీస్ అనమాట రూమ్కి మనం బుక్ చేసుకునేది, అప్పుడు 3 months బ్యాక్. కానీ చాలా చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. అంటే మనం ఒక 3 months ముందు కానీ అలా బుక్ చేసుకుంటే రూమ్ బాగా మంచిగా పోయినాక ఇబ్బంది పడకుండా, బాత్రూమ్స్కి కానీ పనుకోవడానికి కానీ ఇబ్బంది లేకుండా చేసుకున్నట్లయితే. మేము 3 months ముందు బుక్ చేసుకున్నాం కాబట్టి బాగా దర్శనం జరిగింది. దర్శనం అయ్యాక కూడా ఫ్రీగా రెస్ట్ తీసుకోవడానికి కూడా వీలుగా ఉండింది.
ఇదొచ్చేసి పైకెళ్ళాక వ్యూ. కింద ఎంత ఎండగా అనిపించినా కూడా పైకి కొండ ఎక్కే ఫైనల్‌గా చేరుకుంటున్నాము, దగ్గరలోకి వెళ్తున్నాము అన్నప్పటికీ చాలా కూల్‌గా అనిపించింది క్లైమేట్. కింద వేడి వేడి వాతావరణం నుంచి కొంచెం చల్లగా ఉన్న వాతావరణానికి వెళ్ళినట్టు అనిపించింది. చాలా బాగా కూల్‌గా ఉంటుందన్నమాట పైన నాకు తెలిసినంత వరకు. మరీ మనము ఎండకు దిగి వెళ్తుంటే తప్ప. ఇక్కడొచ్చేసి మా ఆయన గుండు చేయించుకోవడానికి వెళ్ళాడు. మేము ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాము. ఆయన గుండు చేసుకొని స్నానం చేసుకొని వస్తాను, అంతలోపల రూమ్కి ఒక 15 మినిట్స్ టైం పడుతుంది ఓటీపీ అవి రావడానికి అని చెప్పారనమాట. ఆ లోపు గుండు చేయించుకొని రావడానికి వెళ్ళారు. మేము ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాము. చాలామంది అసలు ఫుల్గా ఉండింది ఆ రోజైతే. ఎందుకంటే ఆ రోజు శ్రీరామనవమి ప్లస్ ఇంకా సమ్మర్ కాబట్టి యాజ్ యూజువల్ ఎక్కువ మందే ఉంటారు. ఇక్కడ మేము రూమ్కి వెళ్ళాక ఒకసారి రెడీ అయ్యేసి దర్శనానికి వెళ్తున్నాము. దర్శనం వచ్చేసి 4 అనమాట ఈవినింగ్. దర్శనంకి వెళ్ళే ముందు మేము తీసుకున్న పిక్స్ అనమాట. రూమ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు 100 రూపీస్కి ఇంత మంచి రూమా అనిపించింది. ఇంకోటి ఏంటంటే మనకు గీజర్ కూడా ఉంది, బాగా మంచిగా వేడి నీళ్ళతో స్నానం చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మా రూమ్ ఇచ్చిన చోట చుట్టూ ఉందన్నమాట. చాలా బాగా ఉందన్నమాట. మొత్తం పార్కు, పిల్లలు ఆడుకోవడానికి కానీ ఈవినింగ్ టైము అలా ఉండొచ్చు. ఆ తర్వాత దర్శనం దగ్గరికి వెళ్ళే ముందర మనము మొబైల్స్ అక్కడ ఇచ్చేసి వెళ్ళాలి. ఆ విధంగా అయితే ముందుగా ఒకసారి పిక్స్ తీసుకుందాం అనేసి పిక్స్ తీసుకుంటూ ఉన్నాము. నైట్ ఇక్కడ నుంచి ఫ్రీ దర్శనం వాళ్ళకి ఎంట్రన్స్ అనమాట. మనకు ఇంకొంచెం దూరం వెళ్ళాక మనల్ని లోపలికి పంపిస్తారు. మనము ముందుగానే టికెట్స్ బుక్ చేసుకున్నాం కాబట్టి స్పెషల్ దర్శనంకి. అయితే ఫ్రీ దర్శనం వాళ్ళకి టికెట్స్ మార్నింగ్ చీకట్లో కానీ అలాగా విష్ణు నివాసం దగ్గర కింద మనకు ఉంటుంది కదా, రైల్వే స్టేషన్ దగ్గరలో విష్ణు నివాసం దగ్గర, అలాగే అలిపిరి పాయింట్లో, అలాగే పైన కూడా ఫ్రీ టికెట్స్ మార్నింగ్ 6కి అలాగ ఇస్తారంట. ఆ టైంలో మనము టికెట్స్ బుక్ చేసుకోకుండా వెళ్ళినా కూడా అప్పటికప్పుడు విష్ణు నివాసం దగ్గర కానీ అలిపిరి దగ్గర కానీ పైన కూడా మనకు దర్శనానికి టికెట్స్ అయితే ఇస్తారు. కాలినడక వారికి కూడా ఇబ్బంది లేదు అసలు. మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ముందుగా బుక్ చేసుకోకపోయినా కూడా. ఇక్కడ మనకు కొంచెం దూరము నడవమని చెప్పి ఆ తర్వాత మధ్యలో మనల్ని యాడ్ చేస్తారనమాట వెళ్ళే దారిలో దర్శనానికి వెళ్ళేటప్పుడు లోపల ఖచ్చితంగా మన ఆధార్ని చెక్ చేస్తారు అనమాట. ఖచ్చితంగా ఆధార్ కార్డు తీసుకెళ్ళాలి. 12 ఇయర్స్ లోపల పిల్లలకి ఆధార్ కార్డు అవసరం లేదనుకుంటా. మేబీ ఉంటే తీసుకెళ్ళటం మంచిది, ఇలాంటి ఇబ్బంది ఉండదు కదా. అలాగే 12 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి ఖచ్చితంగా టికెట్ తీసుకోవాలనుకుంటా. ఖచ్చితంగా కనుక్కొనే వెళ్ళండి. చిన్నపిల్లలు కదా, 12 ఇయర్సే కదా, 13 ఇయర్సే కదా, అవసరం లేదు కదా అనుకోకుండా. ఇది వచ్చేసి మేము దర్శనం అయిపోయినాక బయటకు వచ్చాక అనమాట. చాలా చాలా బాగుండింది. 7:30, 8కి ఆ ప్రాంతంలో అయిపోయింది లడ్డు తీసుకునేసరికి. అలాగే ఇక్కడ బయట జనాలు చాలా మేము ఇంతకుముందు 2 టైమ్స్ వచ్చినప్పటికీ అప్పటికి ఈ రోజుకైతే చాలా ఎక్కువ మంది అనిపించింది. కొంచెము దర్శనం కూడా కొంచెం టైం పట్టినట్టు అనిపించింది. ఇంతకుముందు అయితే ఎక్కువ ఆగిందే లేదు, డైరెక్ట్గా నడుచుకుంటూ అలాగే వెళ్తూనే ఉన్నాము. ఈసారి మాత్రము చాలా చోట్ల లోపల బ్రేక్ అవుతూ ఆగుతూ అలాగ వచ్చామన్నమాట. చాలాసేపు నిలబడుతూ పిల్లలతో కొంచెం ఇబ్బంది అనిపించింది. కానీ వీళ్ళు నడిచే పిల్లలు కాబట్టి ఇబ్బంది లేదు, కానీ కొంచెం మరీ చిన్న పిల్లలు, నడవలేని పిల్లలు అయితే చాలా ఇబ్బందిగా ఉంటుందేమో.
కంపార్ట్మెంట్స్లలో కూడా ఒక 1 అవర్ 1.5 అవర్ వెయిట్ చేసామన్నమాట. అక్కడ మనం కంపార్ట్మెంట్లో వెయిట్ చేస్తున్నప్పుడు మనకి భోజనం టైం అయితే భోజనంని మనకి సప్లై చేస్తూ ఉంటారు. యాక్చువల్గా మేము ఏంటంటే తిరుమల తర్వాత శ్రీకాళహస్తి అనుకున్నాము. తిరుమలకి అనేది ఆదివారం దర్శనం అయిపోయింది. మేము శ్రీకాళహస్తికి వెళ్ళాల్సింది మంగళవారం. ఎందుకంటే ఆ రోజు రాహుకేతు పూజ చేయించుకోవాలనుకున్నాము. ఇక్కడ రాహుకేతు పూజ చేయించుకోవాలనుకున్న వాళ్ళు రాహుకేతు పూజ రాహుకాలంలో చేయించుకుంటే మంచిది అన్నారన్నమాట చాలామంది. అందుకని ప్రతి మంగళవారము రాహుకాలం అనేది 3 గంటల నుంచి 4:30 మధ్యలో ఉంటుందన్నమాట. ఆ టైంలో చేసుకుంటే మంచిదన్నారు. నేను ఫస్ట్ టైం చేయించుకున్నప్పుడు పెళ్ళికి ముందు చేయించుకున్నప్పుడు మార్నింగ్ 6కి అలాగా రాహుకేతు పూజ చేయించుకున్నాము. కానీ ఈసారి రాహుకాలంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 మధ్యలో చేయించుకుందాం అనేసి ఈసారి ప్లాన్ అనమాట. కానీ ఒకరోజు సోమవారం వస్తుంది. ఆ రోజు ఏం చేయాలి, ఇంకా మనము ఎండకు ఆ రోజు బాగా అలసిపోయాం కదా ఆదివారం దర్శనానికి. ఇంకా సోమవారం ఎక్కడికి వెళ్ళే ధైర్యం చేయలేదు. విష్ణు నివాసంలోనే రెస్ట్ తీసుకున్నాము. విష్ణు నివాసంలోకి ఆపోజిట్ సైడ్ గోవిందరాజుల వారి టెంపుల్ ఉంది. అక్కడికి వెళ్తే కూడా బాగుంటుంది. చాలా వెళ్ళాలనుకున్న వాళ్ళు, తిరుమలకి వచ్చిన వాళ్ళు అక్కడికి ఒకసారి విజిట్ చేయండి. ఆ తర్వాత మంగళవారము మార్నింగ్ విష్ణు నివాసం నుంచి మనం శ్రీకాళహస్తికి వెళ్ళామన్నమాట. శ్రీకాళహస్తిలో రూమ్ తీసుకున్నాము. అక్కడ స్పాట్లోనే వెళ్తూనే రూమ్ దొరికాయి మనకి. అన్నదానం చోటికి వెళ్తున్నాము. దర్శనం తర్వాత తిరుమలలో అన్నదానం చేసే చోటికి, అంటే దర్శనం అయిపోయిన వెంటనే బయటకు వచ్చినాక మనకు దగ్గరలోనే ఉంటుంది. రూమ్స్కి వచ్చి ఆ తర్వాత అన్నం తిన్నాక రూమ్కి వచ్చి కాస్త ఫ్రెష్ అప్ అయ్యేసి మళ్ళీ అలా తిరిగేసి, అంటే షాప్స్ ఏమన్నా కొనాలి అన్నట్టుగా రెడీ అయ్యి మళ్ళీ వెళ్ళాము. మ్యాక్సిమం ఇలా దర్శనాలకి అలా వచ్చినప్పుడు టెంపుల్స్కి వచ్చినప్పుడు నేను గాజులు ఎక్కువ తీసుకుంటుంటాను. అంటే మా ఆడపడుచు వాళ్ళకి నాకు ఒక జత ఒక డజన్ అన్న తీసుకోవాలనేసి తీసుకుంటూ ఉంటాను అన్నమాట. అలాగే ఇంకేమన్నా స్పెషల్గా ఇక్కడే దొరుకుతాయి, ఇంకెక్కడ దొరకవు అన్నవి మాత్రమే కొంటాను. ఊరికే అనవసరంగా పిచ్చి పిచ్చివి ఏం కొనను. ఇక్కడ ఈ ప్లేస్ మీరు చూసే ఉంటారు ఫ్రెండ్స్. తిరుమలకి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఫోటో దిగంది రానే రారు. ఖచ్చితంగా ఈ స్పాట్లో, ఈ ప్లేస్లో ఫోటో అయితే ఖచ్చితంగా తీసుకునే ఉండింటారు. ఇక్కడ మేము కాసేపు పిల్లలము, మేము ఫొటోస్, వీడియోస్ అలా తీసుకుంటూ ఉన్నాం అన్నమాట. ఈ స్పాట్లో ఫోటో కోసం మేము రూమ్ నుంచి అదే పనికి వచ్చాము, షాపింగ్ అని చెప్పేసి. ఆ తర్వాత రూమ్కి నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు రూమ్లో మీకు ఫొటోస్ అంటే వీడియో షేర్ చేయలేదు కదా, ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 3 months బ్యాక్ మనం బుక్ చేసుకున్నాము. జస్ట్ 100 రూపీస్కి ఇంత మంచి రూము, ప్లస్ మనకు వేడి నీళ్ళు గీజర్ కూడా ఉంది. అసలు చాలా నీట్గా చాలా బాగుంది. మాకు ఇచ్చిన రూము ఇక్కడ నుంచి దగ్గర అనమాట దర్శనానికి కూడా. మరి అంటే బస్ ఎక్కి ఫ్రీ బస్సులు ఉంటాయి కదా పైన తిరుమలలో, అందులో వెళ్ళి వచ్చి అలా ఏం లేదు. దగ్గరలోనే మాకు రూమ్ అయితే దొరికింది ఈజీగా. ఫ్రెష్ అప్ అయ్యి బాత్రూమ్స్ కూడా చాలా క్లీన్గా ఉన్నాయి. పైన గీజర్ కూడా ఉంది చూడండి. ఫస్ట్ వెళ్తూనే చూపించడం అవ్వలేదు, అందుకే తిరిగి వెళ్ళేటప్పుడు చూపిస్తున్నాను. రూమ్ వీడియో అనమాట. ముందుగా వెళ్ళాలి, పిల్లలు ఫ్యామిలీ అంతా పెద్ద ఫ్యామిలీ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా రూమ్స్ బుక్ చేసుకోవడం మంచిదన్నమాట.
ఈ చెట్టు నాకు చాలా బాగా నచ్చింది. ఫ్లవర్స్ అంటే మేము ఉన్న రూమ్ దగ్గర అనమాట. భలే ఉన్నాయి ఫ్లవర్స్. ఆ చెట్టు నిండా ఫ్లవర్సే. ఇక్కడ తినేసి బయలుదేరాము. అందులో పూరి తిన్నాము. అసలు ఆ పూరి తినేసి కిందికి బస్సులో వెళ్ళేసరికి కడుపులో తిప్పింది ఫ్రెండ్స్. అంటే మేబీ ప్లెయిన్గా ఉంటేనే బెటరు. అందులో మనము కిందికి దిగేటప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు అసలు తినకపోవడమే మంచిది. ప్లెయిన్గా కూడా తింటే చాలా ఇబ్బంది. వామిటింగ్ వచ్చేంత పని అయింది, కానీ వామిటింగ్ అవ్వలేదు. ఇది వచ్చేసి ఏసీ బస్ అనమాట. అస్సలు ఫుల్గా హెడేక్ అనిపించింది నాకైతే. మేబీ ఏసీ పడకనో లేకపోతే తినేసి దిగడం వల్లనో అర్థం అవ్వలేదు. మొత్తానికి ఇది మా వాడు తప్ప, అయాన్ తప్ప, బాబు తప్ప అందరము అలసిపోయామన్నమాట బస్సు దిగేసరికి. వీడు మాత్రం మాట్లాడుతూనే ఉన్నాడు లోడ దిగే వరకు కింద. ఏంది అదే రోడ్డు ముందు రాదు. కాదు మా ఇది కొన్న కదమ్మా. ఇదిగారా నువ్వు కింద నా సెల్లులో చూడు. ఇది రాదు కాదు కొన్న మనము. ఇక్కడ కాలినడక కింద వచ్చే వాళ్ళు కనిపిస్తుంటారు. మనం బస్సులో వెళ్ళేటప్పుడు కింద గుడి దగ్గర నుంచి కాలినడకన పైకి నడుచుకుంటూ వస్తున్నాము. నడుచుకుంటూ వస్తారు. చిన్నపిల్లలతో అయితే కష్టము. ఇది వచ్చేసి మా ఫిష్ తీసుకుంటున్నాడు. ఈ జెల్లీ ఫిష్ నీకు ఎందుకు నచ్చిందిరా? బాగుందా? చూడండి దయ్యం లాగా ఉంది. దయ్యంలాగా అనేసి అంటున్నాను. ఆ తర్వాత కిందికి ఘాట్ రోడ్లో దిగుతున్నప్పుడు అనమాట ఇది. అటు సైడు ఇటు సైడు వ్యూ చాలా బాగుంది. ఎక్కేటప్పుడు మాత్రం మిస్ అయ్యాం, కానీ దిగేటప్పుడు మిస్ అవ్వకూడదు. పిల్లలు బాగా చూడాలి అనేసి అటు సైడ్ ఇటు సైడ్ విండో దగ్గర కూర్చున్నాం అనమాట. టర్నింగ్ పాయింట్ ఇది. మా వాడి ఫోటోలో ఉన్న ఎలుగుబంటి బొమ్మలు, పులుల బొమ్మలు, సింహాల బొమ్మలు చూసి అమ్మ నేను చూసా అంటూనే ఉన్నాడు వాడు దిగే వరకు కిందికి. అదిగో పులి, అదిగో సింహం అని, అదేదో రియల్గా అయినట్టు. మేము అదే ఆదివారం దర్శనం అయిపోయింది కదా, ఈరోజు సోమవారము జూకి వెళ్దాము అనుకున్నాం, కానీ ఎండలకి అంత ధైర్యం చేయలేకపోయాము. సోమవారం అంతా విష్ణు నివాసంలోనే రెస్ట్ తీసుకొనేసి మంగళవారం మార్నింగ్ శ్రీకాళహస్తికి బయలుదేరామన్నమాట. గోవిందరాజు టెంపుల్కి సోమవారం ఈవినింగ్ వెళ్ళాము, మంగళవారము శ్రీకాళహస్తికి బయలుదేరాము. ఇది వచ్చేసి గోవిందరాజుల టెంపుల్ దగ్గర. ఇక్కడ ఏనుగులు మనకు బ్లెస్సింగ్స్ ఇస్తాయి. అవి చూసి మా వాడు చాలా ఏడ్చాడు. అమ్మో ఏనుగు, అమ్మో తొక్కేసిద్ది డాడీ, వద్దు డాడీ అనేసి. ఇది వచ్చేసి శ్రీకాళహస్తిలో మేము తీసుకున్న రూము, అంటే మన దేవస్థానం వాళ్ళే కట్టించినాం అనమాట. చాలా విశాలంగా చాలా బాగా రూమ్స్ అయితే, అలాగే పిల్లలకి ప్లే గ్రౌండ్ చాలా బాగుంది మొత్తము. ఇక్కడ కూడా ఇక్కడ రూమ్స్ అయితే ముందుగా ఏం బుక్ చేసుకోలేదు, అప్పటికప్పుడు వెళ్ళేసి తీసుకున్నాము. మా లక్ కొద్దీ ఉన్నాయన్నమాట. కిక్కి అని ఇప్పుడు దాకా సౌండ్ వచ్చింది కదా, అది అయాన్ మా బాబు చెప్పుల సౌండ్. వాడు నాకు కిక్ అని సౌండ్ వచ్చి చెప్పులే కావాలని తీర్చుకున్నాడు. మేము పోయి తిరుమలకి, శ్రీకాళహస్తికి ఇవన్నీ తిరిగి వచ్చేసరికి వాడు చెప్పుల వల్ల తలకాయ నొప్పి మాకు. వాడు కావాల్సి ఇరిటేట్ చేసేవాడు మమ్మల్ని అయితే.
ఒక టైంలో వాడి చెప్పులకున్న పీకలు తీసే ప్రయత్నం కూడా చేసామన్నమాట. సర్లే ఉన్నీలే ఇంకేం చేద్దాం అన్నట్టుగా వదిలేసాము. ఇది శ్రీకాళహస్తిలో మేము తీసుకున్న రూమ్ చాలా క్లీన్గా చాలా బాగుంది. ఇక్కడ కూడా రూమ్స్ అలాగే మనము వెళ్ళే ముందు మొత్తం చుట్టుపక్కల వాతావరణం అంతా కూడా చాలా చాలా బాగుంది. చాలా పెద్ద రూము, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్దగా ఇంత విశాలంగా ఉంటాయని. అన్నీ కూడా చాలా విశాలంగా చాలా బాగా కట్టించారు శ్రీకాళహస్తిలో. అంటే దేవస్థానం వాళ్ళవే అనమాట ఈ రూమ్స్ అన్నీ కూడా. ప్రైవేట్గా ఉంటాయి కానీ కొంచెం సేఫ్టీ పర్పస్ అలాగే బాగుంటుంది ఎక్కువ ఇక్కడ అనేసి ఇక్కడే తీసుకున్నాం అనమాట. మేము తీసుకున్న ఫొటోస్ రాహుకేతు పూజ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూర్చొని చేయొచ్చు, లేదా సింగిల్గా చేయొచ్చు అనమాట, మన ఇష్టం. అయితే రాహుకేతు పూజకి అక్కడికి వెళ్ళి మనము బుక్ చేసుకొని చేసుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. ఇక పైన టెంపుల్స్ని చూడడానికి వెళ్తున్నాం అనమాట. దర్శనం బాగా జరిగింది. కింద రాహుకేతు పూజ కానీ దర్శనం కానీ చాలా బాగా జరిగింది. పైకి వెళ్ళాక మనకు శ్రీకాళహస్తి వ్యూ మొత్తం కనిపిస్తుంది. మొత్తం టెంపుల్, అసలు చుట్టూ బ్రిడ్జ్ అవన్నీ కూడా చాలా బాగా కనిపిస్తుంది అనమాట. మొత్తం శ్రీకాళహస్తి మొత్తం పిల్లలు ఇలాగా ఆగి కొంచెం నెమ్మదిగా ఎక్కుతున్నారు. మా వాడు ఎత్తుకోవాల్సి వచ్చింది సగం దూరం మేమే. మా వాడు ఇలా కుర్తా వేసుకున్నాడు. అసలు నార్మల్ది వేస్తలేరా అంటే వాడు లేదు, ఒప్పుకోలేదు, నాకు అదే డ్రెస్ వేయాలనేసి వాడు మొండిపట్టు పట్టుకున్నాడు అనమాట. సరే నీ ఇష్టం, నువ్వు కదా వేసుకునేది అనేసి వేసాను. కానీ ఇక్కడ ఎక్కేటప్పుడు వాడైతే చిరాగ్గా అనిపించింది. ఎందుకేసావమ్మా అన్నట్టుగా వాడు ఫీల్ అయ్యాడు అనమాట. ఇక్కడ నుంచి పైనుంచి టెంపుల్ వ్యూ అనమాట. చాలా బాగుంటుంది. లోపల దర్శనం కూడా మనము చాలామందిని దర్శించుకోవచ్చు. ఇక్కడ నుంచి మొత్తం శ్రీకాళహస్తి వ్యూ మొత్తం బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. పైకి వెళ్తే ఇంతకుముందు వెళ్ళినప్పుడు నేను పైకి ఎక్కలేదు, కానీ ఈసారి మాత్రం టైం ఉంది కదా అనేసి పైకి వెళ్ళాను అనమాట. ఇక్కడ పైన వచ్చేసి మనము భక్త కన్నప్ప స్వామి వారి టెంపుల్ చూడొచ్చు. మా వాళ్ళకి రీసెంట్గా సాంగ్ వచ్చింది కదా, శివ శివ శంకర అనేసి, ఆ సాంగ్ ఈయనేరా పాడింది అని చెప్తుంటే అవునమ్మా అని చూస్తున్నారు. ఇక్కడ వచ్చేసి టాప్ వ్యూ అనమాట మొత్తం శ్రీకాళహస్తి. ఈ టెంపుల్ చాలా మంచిది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు రాహుకేతు పూజలు చేస్తారు దోషాలు ఉన్న వారికి. అలాగే మనం దర్శించుకున్నా కూడా చాలా మంచిది అంట. సో ఖచ్చితంగా ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా విజిట్. ఇంతకంటే పైకి ఎక్కలేము ఫ్రెండ్స్, ఇంకా చాలా కష్టమైంది. ఇంకా పైకి ఎక్కలేక అక్కడే ఆగిపోయాము, కూర్చున్నాము. ఇక్కడ మేము ఎక్కేసరికి టైము 5:30 అలా ఉంటుంది. ఇంకంటే కొంచెం సన్ రైజ్ ఉన్నిందనమాట. అంటే మరి ఎండగా అయితే లేదు. కొండలు ఎక్కడం ఎంత కష్టంగా ఉంటుందో దిగడం చాలా ఈజీగా ఉంటుంది కదా. దిగేటప్పుడు అయితే జస్ట్ ఒక 10 మినిట్స్లో కిందికి వచ్చేసాము. ఇంకా పిక్స్ తీసుకున్న వెంటనే త్వరగా కిందికి వచ్చేసి ఇంకొక టెంపుల్కి వెళ్ళామన్నమాట. అక్కడ నుంచి అది చూసుకున్న తర్వాత ఒక రూమ్కి వెళ్ళిపోయాము 6కి అలాగా. అప్పటికి కొంచెము ఉండిందనమాట సన్లైట్. పిల్లలు ఆడుకుంటారు, ప్లే గ్రౌండ్ అందుకు మొత్తం బాగుంది కదా, కాసేపు ఆడుకుంటారు కదా పిల్లలు అనేసి కాసేపు ఆడిపించుకున్నాం అనమాట. చాలా బాగా ఆడుకున్నారు. అన్ని రకాలుగా పిల్లలకి ప్లే గ్రౌండ్ చాలా బాగుంది ఆడుకోవడానికి. అలాగే పెద్దలు కూడా బాగా ఆడుకోవచ్చు. బాగా కట్టించారు ఫ్రెండ్స్. ఏంటంటే బాగా అంటే ప్లేస్ ఎక్కువగా పిల్లలు ఆడుకోవడానికి, అలాగే పార్క్
అలాగే గదులు కూడా చాలా రూమ్స్ కూడా చాలా విశాలంగా చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ పార్క్ దగ్గర కూడా కొన్ని ఫొటోస్ అలా తీసుకుందాం అనుకున్నాం కానీ మొత్తం తిరిగేసి వచ్చేసరికి మేము అలసిపోయామన్నమాట. ఇంకా అంత ఏం తీయలేదు ఫొటోస్. ఇక్కడ పిల్లలతోనే ఇంకా అలాగే టైం స్పెండ్ చేసాము. ఒక 1 అవర్ అలాగా పిల్లల్ని బాగా ఆడిపించేసి తర్వాత రూమ్కి వెళ్ళామన్నమాట. రూమ్కెళ్ళి నైట్ అంతా ఉండి మార్నింగ్ బయలుదేరుదాం అనుకున్నాం కానీ మార్నింగ్ మళ్ళీ జర్నీకి ఎండ బాగా ఇబ్బంది పడతారు పిల్లలు, వేడి చేసి ఇబ్బందిగా ఉంటుంది. అసలే 3 డేస్ నుంచి మనము ఇలా ఈ జర్నీలోనే ఉన్నాం కదా అనేసి ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి ట్రైన్ ఉంటే కడపకి బుక్ చేసేసుకొని వచ్చేసామన్నమాట. పొద్దున్నే 9 కల్లా ఇంటికి వచ్చేసాము. చాలా త్వరగా అంటే ఎండను తప్పించుకొని వచ్చేద్దాం అన్నట్టుగా స్పీడ్గా 3 o'clockకి బయలుదేరి వచ్చేసాము. సమ్మర్ కదా, మెయిన్ మనము ఇలాంటి దర్శనాలు అవి చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎర్లీ మార్నింగ్ వెళ్ళటం కానీ ఈవినింగ్ టైం నైట్ బయలుదేరడం కానీ ఇలాంటివి చేయాలి. పొద్దున మనం వెళ్ళినట్టయితే చాలా ఇబ్బంది పడిపోతాము. మెయిన్ పిల్లలతో వెళ్ళినప్పుడు చాలా టైర్డ్ అవుతారు, ఎండకు వేడి చేస్తుంది, చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొంచెం మనము తక్కువ ఎండగా ఉన్నప్పుడు మార్నింగ్ టైం ఈవినింగ్ టైమ్స్ మాత్రమే జర్నీ చూసుకోవాలి. శ్రీకాళహస్తికి వచ్చిన తర్వాత ఏంటంటే ఎవరైనా కానీ అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత వేరే టెంపుల్స్కి వెళ్ళకూడదు, అలాగే వేరే ఎవరి ఇంటికి వెళ్ళకూడదు అన్నమాట. మన ఇంటికే రావాలి డైరెక్ట్గా. ఇంకోటి ఏంటంటే తిరుపతి సరౌండింగ్లో చాలా టెంపుల్స్ ఉంటాయి కదా. శ్రీకాళహస్తికి వెళ్ళి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అని అయితే ప్లాన్ చేసుకోవద్దు. ముందు ఏవేవి చూడాలనుకున్నారో అవన్నీ చూసి శ్రీకాళహస్తికి వచ్చి ఆ తర్వాత ఇంటికి రావడం చేయండి. అండ్ ఈ సమ్మర్లో మాత్రం తప్పకుండా కేర్ తీసుకుంటూ వెళ్ళాలి. జర్నీల టైంలో వాటర్ అనేది అందుబాటులో పెట్టుకోవాలి. అలాగే మార్నింగ్ టైం అలాగే ఈవినింగ్ టైం మాత్రమే మనము ప్రయాణం చేసేలా చూడాలి. కానీ ఎండ పొద్దున మాత్రం వీలైనంత వరకు అవాయిడ్ చేయండి, ముఖ్యంగా పిల్లలు ఉన్నప్పుడు మాత్రం. సో ఈ సమ్మర్లో వెళ్ళాలనుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా అయితే వెళ్ళండి. అలాగే ఇదన్నమాట మా శ్రీకాళహస్తి అలాగే తిరుపతి వ్లాగ్. వీడియో నచ్చితే ఎవరికైనా ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ లాస్ట్లో కొన్ని పిక్స్ యాడ్ చేశాను. మేము అంటే శ్రీకాళహస్తిలో అలాగే తిరుపతిలో తిరుమలలో తిరిగినవి అవి కొన్ని పిక్స్ అన్నమాట. సో ఫ్రెండ్స్, అది విషయం. సమ్మర్ కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండండి, ఎక్కువ వాటర్ తీసుకోండి, బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా చూసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.